హాయ్ అశోక్, ఎలా ఉన్నారు? హాయ్ అండి. బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను అశోక్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాగా మీట్ అయ్యాము. యా ఇట్స్ నైస్ ఇది టు మీట్ యూ. ఎందుకంటే ఇవి సెప్టెంబర్, అక్టోబర్ ఈ క్వార్టర్లో అయినా ఏమన్నా ఐటీ ఇండస్ట్రీ బాగుంటుందా లేదా అనేది మీలాంటి ప్రొఫెషనల్స్తో ఒకసారి డిస్కస్ చేసి మన ఫాలోవర్స్ అందరికీ ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేద్దాము. సో రీజన్ ఏంటంటే ఇలా మీట్ అవ్వడానికి ఇయర్ ఆల్మోస్ట్ మళ్ళీ ఎండ్ అవ్వబోతుంది కూడా ఇంకొక 3-4 మంత్స్. కరెక్ట్, కరెక్ట్. మరి ఇప్పటి వరకు ఎంతో మంది జాబ్స్ కోసం ఆ, ఈ ఇయర్ అయినా జాబ్ వస్తుందని ఎన్నో ఆశలతో వచ్చి ఉంటారు, రైట్? యా మరి ఇంకా అసలు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుకుంటే అసలు ఐటీ ఇండస్ట్రీలో ప్రజెంట్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది? ఓపెనింగ్స్ ఎవరికి ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మీ మాటల్లో మీకున్న అనాలిసిస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తారా? షూర్ అండి. సో ఇప్పుడు లైక్ మన దగ్గర స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు కదా. సో మనకి బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ ఇంటరాక్షన్. సో నేను ఒకటి ఏం అబ్జర్వ్ చేశానంటే మనకి లైక్ ఆగస్ట్లో కానీ అంత ముందు కానీ మంచిగానే ఉన్నాయి ఓపెనింగ్స్. ఆగస్ట్ సెకండ్ థర్డ్ వీక్ నుంచి కొంచెం తగ్గాయి. అంటే సిఆర్ఎంకి యూజువల్గానే చాలా ఓపెనింగ్స్ ఉంటూ ఉండే. సో కంపేర్ విత్ లైక్ ఇంతకుముందు మనకి వీక్లీ ఒక అట్లీస్ట్ ఒక 5 కాల్స్ వస్తూ ఉండేవి, మినిమం 3 years ఎక్స్పీరియన్స్ పెడుతుంటే ఓవరాల్గా అంటే ఒక ఓవరాల్గా. స్పెసిఫిక్ టెక్నాలజీ కాకుండా ఓవరాల్గా ఎలా సో ఉంది మార్కెట్? సో ఓవరాల్గా మార్కెటింగ్ చూస్తే కంపేర్ విత్ ప్రీవియస్ డేస్ కొంచెం అయితే డౌన్ అయింది. దట్స్ నాట్ వెరీ మచ్. సో వీ కెన్ సీ సమ్ డౌన్ఫాల్ అదర్ టెక్నాలజీస్. బట్ మనం ఈ టెక్నాలజీస్తో ఎక్కువ డీల్ చేస్తున్నాం కాబట్టి ఈ టెక్నాలజీలో యూజువల్గానే మనకి కాల్స్ ఎక్కువ ఉంటాయి. ప్రజెంట్ ఓకే. జనరేషన్ ఏమైతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ అన్ని అవుట్డేటెడ్, అన్ని కూడా అవుట్డేటెడ్ టెక్నాలజీస్ ఉంటాయి చూడండి, లైక్ ట్రెడిషనల్ అప్లికేషన్స్. అవునవును. అవన్నీ కూడా దే ఆర్ ట్రైంగ్ టు మూవ్ టు టూల్ బేస్డ్ ఇన్ ద సెన్స్ లైక్ మనకి ఇంతకుముందు ఏదైనా ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే అట్లీస్ట్ మినిమం 1 year 2 years అట్లా తీసుకునేది, అవును. బికాస్ అవి ట్రెడిషనల్ టెక్నాలజీస్ కదా. ఆ ప్రాసెస్, రైట్. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఏదైనా డిజిటలైజ్డ్ వెళ్ళాలంటే ఏదైనా బిజినెస్ అంతా కూడా టూల్ బేస్డ్ ప్రిఫర్ చేస్తున్నారు. లైక్ రెడీమేడ్ టూల్ లాగా విత్ ఇన్ లైక్ ఇప్పుడు ఆ టూల్ బేస్డ్ యూస్ చేసి విత్ ఇన్ 1 month 2 monthsలోనే సెటప్ అనేది చేయొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ ఓకే. ఏ స్మాల్ స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్. సో ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీ గ్రోత్ అనేది వీ కెన్ సీ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఇది ప్రజెంట్ ఎంత ఎక్స్పీరియన్స్ నుండి అయితే ట్రై చేస్తుంటే కాల్స్ రావడానికి ఎక్కువ ఉంటుంది మన ఇండియాలో అయితే? మినిమం 3 years అయితే ఆ, కావాలండి కంపల్సరీగా. ఓకే. ఇండియాలో అయితే మినిమం 2 years ఆర్ 3 years ఇస్ మాండేటరీ మనకి ఇప్పుడు జాబ్స్ అనేది ఐటీలో ఎంటర్ అవ్వాలి అంటే. ఓకే. మరి ఎంట్రీ ప్రాసెస్ ఎలా ఉంది అశోక్ ప్రజెంట్? సో మీకు జనరల్గా ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఐటీలోకి ఎంటర్ అవుతున్నారో దే విల్ కన్ఫ్యూజ్ లైక్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. సో మీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దే విల్ ఫాలో స్టాండర్డ్ స్ట్రక్చర్. సో మనకి 2 టెక్నికల్ రౌండ్స్ ఉంటుంది. ఫస్ట్ ఓకే. టెక్నికల్ అండ్ దెన్ సెకండ్ వన్ కూడా టెక్నికల్ ఉంటుంది. అవి ఫస్ట్ అంటే వర్చువల్ ఫేస్ టు ఫేస్ పిలుస్తున్నారా? సో వీ కెన్ సీ. సో మనకి ఇంతకుముందు అంతా వర్చువల్ ఉంటుండేది. బట్ నవే డేస్ ఏమవుతుందంటే లాస్ట్ 3-4 months నుంచి ఫస్ట్ వర్చువల్ అవుతుంది, సెకండ్ అట్లీస్ట్ ఒక రౌండ్ కానీ ఆఫ్లైన్లో పిలుస్తున్నారు ఓకే. క్యాండిడేట్ లైక్ జెన్యునా కాదనేది ఐడెంటిఫై చేయడానికి. కన్ఫర్మేషన్ అట్లీస్ట్ కోసం. యా జస్ట్ నాట్ ఓన్లీ ఫర్ ద టెక్నికల్, ఒక వర్బల్ కమ్యూనికేషన్ అన్న ఐడెంటిఫై చేయడానికి హెచ్ఆర్ ఇంటర్వ్యూ కానీ లేదంటే సెకండ్ టెక్నికల్ కానీ అట్లీస్ట్ 1 round they have to attend in the offline. So I can see that difference recently from past 2 months. ఇంకా అన్ని కంపెనీస్ ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేయలేదు, కొన్ని ఓకే. కంపెనీస్ స్టార్ట్ చేశాయి. అండ్ దిస్ ఇస్ ఫర్ టఫ్ సిచ్యువేషన్ ఫర్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్. ఎవరైతే ఐటీకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫేస్ టు ఫేస్ మేనేజ్ చేయాలంటే. సబ్జెక్ట్ ఉంటే మనకి ఇప్పుడు స్టూడెంట్స్కి బెనిఫిట్ ఏంటంటే ఐటీలో ఎంటర్ అయ్యే వాళ్ళకి వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలుగుతారు. ఏదైతే మనకి ఫేస్ టు ఫేస్ ఆఫ్లైన్ పిలుస్తున్నారో దే విల్ మేనేజ్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ బికాస్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి. అదొక బెనిఫిట్. అండ్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఇప్పుడు మనకి జాబ్లో ఎంటర్ అయిన తర్వాత వర్క్ చేయాలంటే సబ్జెక్ట్ మ్యాండేటరీ, సబ్జెక్ట్ ఉండాలి. అవును. మరి ఇంటర్వ్యూ క్రాక్ చేసిన వాళ్ళు, సపోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ మంది కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నారు. మరి ఆ కోర్స్ నేర్చుకున్నంత మాత్రాన వాళ్ళు ఇంటర్వ్యూ క్రాక్ చేసే, సపోజ్ ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేశారనుకోండి లక్కీగా, ఉమ్, ఉమ్. మరి వాళ్ళు సర్వే అవ్వగలుగుతారా?
ఒక 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళిన వాళ్ళు. యా, సో గుడ్ క్వశ్చన్. బట్ సర్వే అవుతారా అనేది డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్ స్కిల్స్ అండి. సో తను ఎంతవరకు నేర్చుకున్నాడు. మీరు ఇంటర్వ్యూ ఏదో ఒక విధంగా క్రాక్ చేసి ఎంటర్ అయినా సరే, సబ్జెక్ట్ అనేది మనకి కంపల్సరీ సబ్జెక్ట్ ఉండాలి. సో ఓకే. సబ్జెక్ట్ లేదనుకోండి, ద ఫస్ట్ థింగ్ ఈస్ క్యాండిడేట్కి ఐటీలో ఇప్పుడు తనకి వర్క్ తెలియదు అంటే, సో ఒక టెన్షన్గా ఫీల్ అవుతాడు. జాబ్ కూడా వర్క్ వచ్చిన మ్మ్. వాళ్ళు ఆడుతూ పాడుతూ హ్యాపీగా చేసుకుంటారు. ఇప్పుడు ఒక వర్క్ వచ్చిన క్యాండిడేట్ ఒక ఒక టాస్క్ని విత్ ఇన్ లైక్ మనకి కంపెనీ తరపున ఒక 8 అవర్స్ ఎఫర్ట్స్ ఇచ్చారనుకోండి, ఈ మ్మ్. టాస్క్ 8 అవర్స్లో చేయాలి. సబ్జెక్ట్ వచ్చిన పర్సన్ 1 అవర్లో చేసేస్తాడు, 1 2 అవర్స్లో చేసేస్తాడు. రిమైనింగ్ అవర్స్ హ్యాపీగా తను ఎంజాయ్ చేస్తాడు. లైక్ ఈ కెన్ లైక్ ఫీల్ దట్ కాన్ఫిడెన్స్ బికాస్ తనకు సబ్జెక్ట్ వచ్చు కాబట్టి. సో ఎవరికైతే వర్క్ ప్రాపర్గా తెలియదో, మీకు చిన్నదండి ఒకటి ఎగ్జాంపుల్ ఉంటుంది చూసారా, ఏదో ఒక చిన్న స్క్రూ ఫిట్టింగ్ చేయడానికి మనకి వేరే కంట్రీ నుంచి వచ్చి హీ విల్ ఛార్జ్ మోర్ దాన్ లైక్ సమ్ బిలియన్స్ ఆఫ్ అమౌంట్, మ్మ్. మ్మ్. బట్ ద రిపేర్ పార్ట్ ఈస్ ఓన్లీ స్క్రూ. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్సే ఉంటాయి మనకి ఐటీలో కూడా. సో వి జస్ట్ నీడ్ టు హ్యావ్ ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ఉంటే మనకి ఎక్కడ ఇట్స్ లైక్ కోడింగ్ రిలేటెడ్ కదా. అవును. కోడింగ్ రిలేటెడ్ లేదంటే ఏదైనా టెక్నాలజీ రిలేటెడ్ ఉన్నప్పుడు లాజికల్ థింకింగ్ ఇస్ మ్యాండేటరీ. లాజికల్ థింకింగ్ ఉండాలి. అలాగే చిన్న లైక్ ఆ సబ్జెక్ట్ అనేది తెలిస్తే మనకు ఆ థింకింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎప్పుడు ఏంటి బిహేవ్ చేస్తుంది, అవన్నీ తెలియాలంటే మనకి సబ్జెక్ట్లో గ్రిప్ ఉండాలి. ఓకే. సబ్జెక్ట్లో గ్రిప్ ఉంటే ఐటీ ఇండస్ట్రీ ఎంజ సో హ్యాపీగా చేసుకోవచ్చు ఓకే. ఐటీలో వర్క్ చేసే ఎంప్లాయీస్. మెయిన్గా అయితే కాన్ఫిడెన్స్ ఉండాలి. సబ్జెక్ట్లో కాన్ఫిడెంట్ ఉంటే అతను యా, ఇంటర్వ్యూ క్రాక్ చేయడంతో పాటు ఆఫ్టర్ గెట్టింగ్ ఎ జాబ్ హీ కెన్ సర్వైవ్ ఈజీలీ. యా ఓకే. జాబ్ కూడా ఎంజాయ్ చేయగలుగుతాడు. ఇంటర్వ్యూ క్రాక్ చేయడంతో పాటు జాబ్ కూడా హ్యాపీగా ఎంజాయ్ అంటూ చేయగలుగుతాడు. హెల్ప్ కూడా తీసుకోవచ్చు ఆ, వాళ్ళ కరెక్ట్, కొలీగ్స్ నుంచి. అలాగా మనం వర్క్ చేసుకోవడం ఆ, ఏదో లోన్లీగా సింగిల్గా నేను చేయాలంటే కుదరదు అన్నమాట ఎవరికైనా సరే. కరెక్ట్, కరెక్ట్. ఆ ఇప్పుడు ఒకటండి, మైండ్ తో మీరు ఉండాలి ఎవరైనా సరే యా ఐటీ ఇండస్ట్రీలోకి వచ్చేవాడు. మెచ్యూరిటీ రిలేటెడ్ డౌట్స్ అడిగితే కొలీగ్స్ కూడా హెల్ప్ చేస్తారు. అవును. ఇట్ లైక్ ఎంట్రీ లెవెల్ డౌట్స్ మనం కొలీగ్స్ని అడిగామనుకోండి, ఇట్స్ నాట్ ఎ ప్రొఫెషనల్ రైట్. రైట్. యా, అంటే మరీ ఇంక నాకు మొత్తం చేసి పెట్టాను అలాగ అడగకూడదు. ఏదో యా మెయిన్ డౌట్స్ని, ఎంట్రీ లెవెల్ డౌట్స్ అయితే వాళ్ళు కొంత ఇదిగో ఇలా చేయొచ్చు, ఇలా చేయగలరు అని జస్ట్ మనకి ఫ్యూ థింగ్స్ చెప్తారు అంతే. అంటే ఇంటి ఒక సమ్ గైడెన్స్ ఇస్తారు ఇలా యా చేయాలి. సో ఒకటి మనం ఎలా ఆలోచించాలంటే, క్యాండిడేట్స్ ఎవరైనా ఐటీలకు ఎంటర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఒక జాబ్లోకి ఎంటర్ అవుతున్నారంటే తన కెరీర్కి సంబంధించిన విషయం కదా. అట్లీస్ట్ ఒక మినిమం ఒక 5 to 10 years అనే 10 years అవును. వర్క్ చేస్తాడు. 10 years వర్క్ చేస్తున్నాడంటే తన లైఫ్లో ఎంతో కొంత సెట్ అవ్వచ్చు. ఒక 10 years ఒక జాబ్లో చేస్తున్నాడంటే, సో తను ఆల్మోస్ట్ ఒక 50% 70% ఆఫ్ లైఫ్ ఆ 10 years మీదనే డిపెండ్ అయి ఉంటుంది, 80 to 90%. ఉమ్, ఉమ్. సో అట్లా 10 years మనం వర్క్ చేసే లైఫ్ని ఒక 2 months 3 months గట్టిగా కూర్చొని హార్డ్ వర్క్ చేయటం వల్ల కరెక్టే కదా. అవును. జస్ట్ ఒక 3 months నేర్చుకొని వెళ్తే మనకు 10 years ఉపయోగపడుతుందంటే, సో ఎంతవరకు మనకు బెనిఫిట్ అవుతుంది. సో దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ చూసింగ్ రైట్. ఆ వేలో థింక్ చేయాలి. కానీ క్యాండిడేట్ నాకు ఇప్పుడు సడన్గా రేపటి రోజున నాకు ₹1,00,000 వచ్చేయాలి, అది సెకండరీ, నేను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాను, జాబ్ ఎంటర్ అయిన తర్వాత సపోర్ట్ తీసుకుంటాను, అలా థింక్ చేయొద్దు. అది మనకి స్టెబిలిటీ ఉండదు. ఓకే. గుడ్ పాయింట్స్ అండి. మంచి పాయింట్స్ చెప్పారు. సో మరి ఇప్పుడు ఫ్రెషర్స్కి చాలా మందికి ఓపెనింగ్స్ అసలు లేవు అండ్ ఖాళీగా ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? యా, ఫ్రెషర్స్కి ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో కొంచెం టఫ్గానే ఉంది సిచ్యువేషన్. ఆ టఫ్ కాంపిటీషన్లో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొన్ని అడ్వాన్స్డ్ లేటెస్ట్ టూల్స్ కొన్ని ఉంటాయి, టెక్నాలజీస్ ప్రజెంట్ జనరేషన్లో. సో దే హ్యావ్ టు చూస్ ద రైట్ టెక్నాలజీ. ఇప్పుడు రైట్. ప్రజెంట్ జనరేషన్లో ఫ్రెషర్స్కి విధంగా ఏవైతే ఓపెనింగ్స్ ఎక్కువగా ఉన్నాయో అది చూస్ చేసుకొని దే హ్యావ్ టు గో విత్ దట్ పాత్. సో దాంతోపాటు దే హ్యావ్ టు సీ, దే ఆల్సో నీడ్ టు చెక్ ఫర్ ద ఫ్యూచర్. అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళు ఒక టెక్నాలజీ చూస్ చేసుకుంటారంటే అవుట్డేటెడ్ అవ్వద్దు. దే హ్యావ్ టు వర్క్ మినిమం 5 to 10 years. మళ్ళీ రైట్. అవుట్డేటెడ్ అయింది అంటే మళ్ళీ నేర్చుకొని మళ్ళీ ఎంటర్ అవ్వాలి అంటే వేరే టెక్నాలజీకి, అగైన్ ఇట్స్ ఎ బర్డెన్. అవును. బట్ కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ వాళ్ళకైతే కంపల్సరీ దే హ్యావ్ టు లెర్న్ ద సబ్జెక్ట్ అండ్ దే హ్యావ్ టు ట్రై విత్ ఎక్స్పీరియన్స్. రైట్. సో మీకు ఈ ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం ప్లాట్ఫామ్ మీద సో హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది.
మరి అసలు ఈ ఈ ప్లాట్ఫామ్, ఈ సర్వీస్ అసలు కంపెనీస్ కానీ అండ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఎండ్ యూజర్స్ కానీ ఏ విధంగా హెల్ప్ అవుతుంది? దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అసలు ఈ ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం అనేది? సో ఒకటండి, లైక్ మనం ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ రన్ చేస్తున్నామంటే వాట్ ఎవర్ బిజినెస్ ఇట్ ఈస్, ఇప్పుడు సిస్టమ్ అనేది మ్యాండేటరీ. సిస్టమ్ లేకుండా బిజినెస్ రన్ చేయటం కష్టం. మాన్యువల్గా ఏదైనా ట్రాక్ చేయటం అవంతా లేదు కదా ఇప్పుడు. సో వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇట్ ఈస్, ఏ బిజినెస్కైనా మనకి బెస్ట్గా సూటబుల్ అయ్యేది డైనమిక్స్ సిఆర్ఎం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూటే ఉందనుకోండి. ఫర్ సపోజ్ నేను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేయాలంటే నాకు సిస్టమ్ లేకుండా జస్ట్ నార్మల్గా మేనేజ్ రన్ చేయగలుగుతానా, లైక్ ఎక్సెల్లో మెయింటైన్ చేసి డేటా సో రన్ చేయగలుగుతానా? ఇట్స్ డిఫికల్ట్, రైట్? అవును. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి. సో కంపల్సరీ నేను కూడా సిస్టమ్ అనేది యూజ్ చేయాలి. ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈ స్మాల్ బిజినెస్, సిస్టమ్ ఈజ్ మ్యాండేటరీ అయిపోయింది. సో ఏదైనా ఒక బిజినెస్ని రన్ చేయాలంటే మనకి డైనమిక్ సిఆర్ఎం యూటిలైజ్ చేసుకొని సెటప్ చేయొచ్చు. సో ఓకే. ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, నాకు ఇమీడియట్గా 1 మంత్లో సిస్టమ్ కావాలి. నేను ట్రెడిషనల్ టెక్నాలజీస్కి వెళ్ళాను అనుకోండి, నాకు సెటప్ చేయడానికి 1 ఇయర్ పడుతుంది. నేను అవును. అప్పటి వరకు వెయిట్ చేయలేను కదా. లైక్ టూల్ బేస్డ్ వెళ్ళాను అనుకోండి, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం అనేది టూల్ బేస్డ్. అవును. విత్ ఇన్ 1 2 మంత్స్లోనే సెటప్ చేసుకొని ఐ కెన్ స్టార్ట్ యూటిలైజింగ్ ఇట్. సో ఆ కైండ్ ఆఫ్ బెనిఫిట్ ఉంటుంది డైనమిక్ సిఆర్ఎంకి. అండ్ ఓకే. డైనమిక్ సిఆర్ఎం మైక్రోసాఫ్ట్ వాళ్ళు, ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళ టూల్ అండి. దిస్ ఓకే. ప్రొడక్ట్ ఈస్ ఓన్డ్ బై మైక్రోసాఫ్ట్. ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ యా, డైనమిక్స్. మైక్రోసాఫ్ట్ అనేది ఐటీ ఇండస్ట్రీలో పెద్ద కంపెనీ కదా. సో దే ఆర్ ఇన్వెస్టింగ్ హ్యూజ్ అమౌంట్ ఈ ప్రొడక్ట్ మీదనే. వాళ్ళకి మేజర్ రెవెన్యూ షేర్ కమింగ్ ఫ్రమ్ దిస్ డైనమిక్ 365 ప్రొడక్ట్స్ ఓన్లీ. ఓకే. దీనికి కాంపిటీటర్స్ ఎవరున్నారు మార్కెట్లో? మనకి లైక్ సేల్స్ ఫోర్స్లో ఉన్నారు, షుగర్ సిఆర్ఎం ఉన్నారు, ఒరాకిల్ సిఆర్ఎం ఉన్నారు, మల్టిపుల్ ఓకే. కాంపిటీటర్స్ ఉన్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది సిఆర్ఎం అనేది ఒక ప్రొడక్ట్ అండి. యూజువల్గా మీకు ఆండ్రాయిడ్ మొబైల్ అనేది ఒక ప్రొడక్ట్ కదా. అవునవును. ఆండ్రాయిడ్ మొబైల్ అనేది అవైలబుల్ ఫ్రమ్ ద డిఫరెంట్ కంపెనీస్, సామ్సంగ్, ఒప్పో, వన్ ప్లస్. అలాగే సిఆర్ఎం కూడా ఒక ప్రొడక్ట్ టెక్నాలజీలో. ఓకే. ఓకే. అండ్ సిఆర్ఎం ప్రొడక్ట్ అవైలబుల్ ఫ్రమ్ ద మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, ఒరాకిల్, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఉంది. మీరు మొబైల్ చూస్ చేసుకునేటప్పుడు ఎలా అయితే మీరు ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తారు, స్టెబిలిటీ చూస్తారు, అవన్నీ ఫీచర్స్ చూసి ఫీచర్స్. పర్చేస్ చేసుకుంటారు. క్లయింట్స్ కూడా ఇప్పుడు మనం టెక్ ఒక సిస్టమ్ యూస్ చేస్తున్నాం నా బిజినెస్ కంటే, నేను ఇవన్నీ చూసుకొని చూస్ చేసుకుంటా కదా. సో అది మనకి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సిఆర్ఎంఏ ఐ కెన్ సే ఇట్ ఈస్ ఇన్ లీడింగ్ కంపేర్ విత్ అదర్ కాంపిటీటర్స్. ఇన్ కేస్ ఇప్పుడు స్టూడెంట్స్ ఈ కోర్సు ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం డెవలప్ కోర్స్ చూస్ చేసుకుంటే ఎలాంటి ప్రామిస్ ఉంటుంది? ఫ్యూచర్ స్కోప్ ఉంటుందా దీనికి? అంటే ఇప్పుడు మీకు తెలిసిందే, మార్కెట్ దే ఆర్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ లైక్. ఓకే. సో, కరెక్ట్. మరి ఎలాంటి ప్రామిస్ ఉంటుంది ఇలా ఆ, ఈ మైక్రోసాఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఏమన్నా ఇండస్ట్రీకి తగ్గట్టు ఫీచర్స్ని, ఎన్హాన్స్మెంట్స్ని ఏమన్నా ప్రొవైడ్ చేయగలదా ఈ ఈ ప్లాట్ఫామ్ మీద, ఈ టెక్నాలజీ మీద? ఇప్పుడు ఐటీలో ఎంటర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్, క్యాండిడేట్ అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఏఐ వస్తుంది కదా, నాకేమైనా ఇంపాక్ట్ ఉంటుందా ఈ టెక్నాలజీ? అందరు కూడా ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఏఐ వస్తుందా, ఇంపాక్ట్ ఉంటుందా అంటే, లైక్ ఇప్పుడు మనకి ఈ రోజు ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఎంత పెద్ద బ్యాంక్ అండి. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్యాంక్ కదా. ఈరోజు ఒక కొత్త టెక్నాలజీ వచ్చిందని ఈ రోజు నైట్ వాళ్ళు చేంజ్ చేసి ఆ టెక్నాలజీకి వెళ్ళరు కదా రేపటి నుంచి. అవును. అంత పెద్ద అప్లికేషన్ రీవ్యాంప్ చేయాలంటే మినిమం ఒక 5 ఇయర్స్ అన్న పడుతుంది స్టెబిలిటీకి అది రావాలి అంటే. మ్మ్, మ్మ్. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం అనేది ఇది కూడా వన్ ఆఫ్ ద ఏ టెక్నాలజీ. ఇది డౌన్ ద లైన్ మనకి ఆల్రెడీ ఏఐతో పాటు ఇంటిగ్రేట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో మనం ఏఐ వచ్చినప్పుడు మనం ఏఐలోనే ఉన్నాం అనుకోండి, మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఏ అవునవును. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక టెక్నాలజీ జనరేషన్తో పాటు అప్గ్రేడ్ అవుతూ ఉంది అంటే మనకి ఫ్యూచర్ స్కోప్, మన జాబ్ సెక్యూరిటీ ఎప్పటికీ ఉంటుంది. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆ, ఈ టెక్నాలజీని స్పెసిఫికల్గా జనరేషన్తో పాటు దే ఆర్ అప్గ్రేడింగ్. మనకి ఏ ఆల్రెడీ వచ్చేసింది, కొన్ని కొన్ని ఫీచర్స్ ఏ ద్వారానే చేస్తున్నాము దీంట్లో. సో దే ఆల్మోస్ట్ ఇంట్రడ్యూస్డ్ 10 to 20% ఏ ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయిపోయింది. సో అట్లా డౌన్ ద లైన్ ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ దే ఆర్ ఇంటిగ్రేటింగ్, దే ఆర్ కన్వర్టింగ్ ఇట్ టు ఏ టెక్నాలజీ.
మరి మీరు ఎప్పటి నుంచో ఈ ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎన్ డెవలపర్ కోర్స్ మీద ట్రైనింగ్ చేస్తున్నారు. హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఐటీ ఇండస్ట్రీలో. మరి ఇప్పుడు మీరు చెప్పిన ఈ వర్డ్స్ ఏఐ టెక్నాలజీ యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంచుకుంటే మనకు చాలా బెనిఫిట్ అన్నారు కదా. మరి మీరు కూడా మీ కరికులంలో యాడ్ చేసుకున్నారా ఈ ఫీచర్స్ని అలాంగ్ విత్ కోర్ స్కిల్స్? ఎస్ అండి. సో మనం లైక్ మన కోర్స్లో కూడా ఏ రిలేటెడ్ ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ అయినవి. వీఆర్ ఆల్సో డీలింగ్ విత్ ఏ రిలేటెడ్ ఫీచర్స్. ఓకే. మరి మీ ఈ కోర్స్కి చాలా మందికి డౌట్ ఉండేది ఏంటంటే ఇది కోడింగ్ అవసరమా? ఎంతవరకు అవసరం కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే అది ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలని ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకునే ముందు వాళ్ళకి డౌట్ చాలా ఉంది. మరి కరెక్ట్, కరెక్ట్. ఏమంటారు మీ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అసలు ఎంతవరకు ఇది అవుతుంది? ఒక్కోసారి కొంతమంది ఏమో కోడింగ్ అవసరం లేదంటారు, కొంతమంది ఏమో కోడింగ్ మీరు రాయాల్సి వస్తుంది అంటున్నారు. ఎందుకు అలా డిఫరెంట్ ఒపీనియన్ వస్తుంది సేమ్ టెక్నాలజీ మీద? సో ఈ టెక్నాలజీలో మనకి ఆల్మోస్ట్ 60 to 70% వితౌట్ కోడింగ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. హ్మ్. 20 to 30% అనేది కోడింగ్ రిలేటెడ్ టాస్క్లు ఉంటాయి. మనం ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నామంటే క్లయింట్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. ఆ హ్మ్. క్లయింట్ రిక్వైర్మెంట్స్ 70% ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ వీ కెన్ ఫుల్ఫిల్ వితౌట్ రైటింగ్ సింగిల్ కోడ్. కోడ్ రాయకుంటే ఫుల్ఫిల్ చేయొచ్చు. ఆ 20 to 30% కొంచెం కోడింగ్ అనేది రాయాల్సి వస్తుంది. సో ఆ కోడింగ్ కూడా మనకి ఇప్పుడు ఏ టూల్స్ వచ్చాయి కదా, ఏ టూల్ హెల్ప్ చేస్తుంది. ఓకే. ఓకే. ఏ యూస్ చేసుకొని కోడ్ రాయొచ్చు. ఇప్పుడు బట్ మోస్ట్లీ ఎక్కువగా కోపైలట్ యూజ్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్. వాళ్ళే యా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ యూజ్ చేయమని చెప్తున్నారు ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్ కోపైలట్. ఎస్ అండి. యా హ్యూమన్ ఎఫర్ట్స్ అనేది తగ్గిపోద్ది, అలాగే మనకి బిల్డింగ్ ఎస్, కూడా ఎస్. ఇప్పుడు తగ్గిపోద్ది కదా. కోడింగ్ రాలేదని భయపడిన అవసరం లేదు. ఇది ఒకసారి కరెక్ట్. చెప్పండి. చాలా మంది నేర్చుకుంటున్న క్యాండిడేట్స్ కూడా నాకు ఆ కోడింగ్ రావడం లేదు, ఆ, నేను కోడింగ్ లేదని జాయిన్ అయ్యాను బట్ నేను ఆ కోడింగ్ నేను హ్యాండిల్ చేస్తానో లేదని కన్ఫ్యూజన్లో నేను వేరే టెక్నాలజీ నేర్చుకుంటాను అనే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో మీరు కొంత ఆ, మీ ఒపీనియన్ చెప్తే, మీరు ఆల్రెడీ వర్కింగ్ కదా, సో ఇంటర్నల్గా ఎంతవరకు కోడింగ్ లేకపోయినా కూడా ఈ ఏ టూల్స్ ఆ కో పైలట్ ఎలా హెల్ప్ చేస్తుంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మన దగ్గర రిసోర్సెస్ ఉన్నా సరే మనం ప్రాపర్ యూటిలైజేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎస్. మీకు కో పైలట్ ఉన్నది, బట్ అది ప్రాపర్గా యూటిలైజ్ చేయకపోతే దాని బెనిఫిట్ మీకు తీసుకోలేరు. ఎస్, సో ఎగ్జాక్ట్. అది ఎలా యూజ్ చేయాలో తెలియాలి. సో మనం ఇప్పుడు నార్మల్గా నాకు ఏ టూల్ ఇచ్చేస్తుంది కోడింగ్ అని చెప్పేశారు, ఇప్పుడు నేను టైప్ చేసి నాకు ఇవ్వట్లేదు అంటే నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదు. ఎస్, సో అది కరెక్ట్ ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలి. కరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి. మ్మ్. అండ్ మనకేంటంటే మనం ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ కష్టపడితేనే తర్వాత మనం హ్యాపీగా ఉండగలుగుతాం, తర్వాత మనం ఫ్రీగా ఉండగలుగుతాం. ఇప్పుడు నాకు ఫస్ట్ డే 1 నుంచే నేను కో పైలట్ యూస్ చేస్తా, నేను బేసిక్స్ నేర్చుకుని అంటే మనకి వర్కౌట్ అవ్వదు ఎప్పుడైనా అవును. సరే. స్టూడెంట్స్ ఏంటంటే కో పైలట్ ఉన్నది మీ దగ్గర, అది మీకు 95% యాక్యురేట్ కోడ్ ఇస్తుంది. ఓ సో ఆ సూపర్. 5% ఆ 5% మనం కరెక్ట్ చేయాలి అంటే మన దగ్గర బేసిక్స్ ఉండాలి. సో మనం ఫస్ట్ కష్టపడి కొంచెం ఆ బేసిక్స్ నేర్చుకుంటే తర్వాత మన జాబ్ అనేది ఈజీ అవుతుంది కో పైలట్ యూటిలైజ్ చేసుకొని. ఇప్పుడు ఓకే. ఆ 5% కరెక్ట్ చేయాలంటే మరి మీరు ఫస్ట్లోనే బేసిక్స్ అనేది నేర్చుకోలేదు, డే 1 నుంచే కో పైలట్కి హ్యాబిచుయేట్ అయిపోయారు. ఓకే. సో ఓకే. అప్పుడు ఆ బెనిఫిట్ మీరు తీసుకోలేరు. ఓకే, విన్నారు కదా ఫ్రెండ్స్. ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఆర్ ఫాలోవర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ అండ్ డెవలపర్ కోర్స్ నేర్చుకునే వాళ్ళు, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు, ఎవరైతే ఆ 20% కోడింగ్ కూడా చేయలేమేమో అనుకొని టెన్షన్ పడేవాళ్ళు, 100% మీరు కరెక్ట్గా ఎలాగైతే యూటిలైజ్ చేసుకోగలరో కోపరేటు, అది 90 to 95% మీకు రిజల్ట్స్ అయితే ఇస్తుంది. బట్ వాటిని మనకు ప్రాపర్గా ఎలా యూటిలైజ్ చేయాలో తెలుసుకుంటే మీ వర్క్ని, మీ టాస్క్ని ఇన్ టైం కంప్లీట్ చేసుకొని మంచి ఆ, మీరు కూడా రికగ్నైజ్ అవ్వచ్చు మీ టీంలో. సో బట్ అల్టిమేట్గా అయితే మాత్రం ఫండమెంటల్స్ అయితే తెలిసి ఉండాలి. మీరు ఎలా ఫండమెంటల్స్ తెలుసుంటేనే కదా మనం ప్రాపర్గా దాన్ని ఎలా యూటిలైజ్ చేయగలము, ఆ కోడ్ని ఎలా మనం మనకు తగ్గట్టు మన ఫీచర్స్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం కరెక్ట్, అప్డేట్స్ చేసుకోగలుగుతాము, ఎడిట్ చేసుకోగలుగుతాం. అవునా కదా సార్? కరెక్ట్, కరెక్ట్. రైట్. యా రైట్. ఓకే, ఫైన్. మరి మీ దగ్గర స్టూడెంట్స్ మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు, మరి ఏమన్నా జాబ్స్ కూడా వస్తున్నాయా అసలు ఈ ఎంఎస్ డైనమిక్స్ మీద? ఎలా ఉంది అసలు మార్కెట్? ఎస్ అండి. సో మనకి సిఆర్ఎం మీద మార్కెట్ మంచిగానే ఉంది. మనకి జాబ్స్ కూడా ఐ కెన్ సీ మెనీ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ జాబ్స్ రీసెంట్లీ.
మామూలుగా ఇలాగ మాటల్లో చెప్తే ఇప్పుడున్న అంత మాట తెలుసు కదా. మీడియాస్ యా అంతా తెలిసిందే, అందరూ ఇలా కరెక్ట్. ప్రమోట్ చేసుకుంటున్నారు అది ఇది అంటున్నారు. బట్ ఏదన్నా నిజంగానే జాబ్స్ వచ్చాయి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేశారు అని మీ దగ్గర ఏదైనా ప్లాట్ఫామ్స్ ఉన్నాయా? వచ్చి ఎవరైనా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఆ ప్లాట్ఫామ్స్ విజిట్ చేసి కన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేయండి అండ్ చూపించండి. ఎస్ అండి. సో మన దగ్గర లైక్ బెనిఫిట్ ఏంటంటే, సో ఐ డోంట్ సే యూ కెన్ కమ్ అండ్ జాయిన్ విత్ మీ. ఏదైనా ఒక టెక్నాలజీ చూస్ చేసుకున్నప్పుడు మన బ్రాండ్ ప్రమోటింగ్ ఉండాలండి. నా దగ్గర క్వాలిటీ ఉంది బట్ స్టూడెంట్స్కి రీచ్ అవుట్ అవ్వకపోతే దే డోంట్ నో, ఉమ్, రైట్? ఉమ్. ఇప్పుడు క్వాలిటీ ప్రొడక్ట్ ప్రమోటింగ్ ఉంటేనే కదా స్టూడెంట్స్కి అవును, రీచ్ అవుట్ అయ్యి. అవును, ఎస్, అబ్సల్యూట్లీ. ఎంతో మీ దగ్గర క్వాలిటీ ఉన్నా మీరు మార్కెట్లో ప్రమోట్ లేదు, తెలియదు లేదు అంటే దే విల్ లూజ్ ద గుడ్ ఎస్, ఆపర్చునిటీ. ఎస్, రైట్. సో ఎప్పుడైనా స్టూడెంట్ ఏదైనా లైక్ ఎంటర్ అయ్యేటప్పుడు దే హ్యావ్ టు డూ మినిమల్ గ్రౌండ్ వర్క్. ఇప్పుడు నవ్వే డేస్ ఓకే. మీకు డెమో క్లాస్లో ఏదో చూపించేసి ఒక 1 వీక్లోనే రివర్స్ అయిపోతుంది అంతా. ఎస్, ఎస్, అలానే ఉంది ఆ, ప్రజెంట్. ఆ, చాలా మంది ట్రైనింగ్ ఆ, ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఆ. సో ఇప్పుడు మనకేంటంటే ఇది లైక్ మనం ఈచ్ స్టూడెంట్ కూడా సక్సెస్ఫుల్ ఫీడ్బ్యాక్ మనం తీసుకుంటాము. మన ఓకే, ఛానల్లో ఓకే. ప్లేలిస్ట్ ఉంటుంది. వాళ్ళు ఎలా స్ట్రగుల్స్ అయ్యారు, ఎలా సక్సెస్ అయ్యారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ అంటే సజెషన్స్. అండ్ మనకి ఈచ్ బ్యాచ్ కూడా మనకి ఒక 15 డేస్ తర్వాత ఒక ఫీడ్బ్యాక్ ఉంటుంది. కోర్స్ ఎండ్ తర్వాత ఒక ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఎలా అనిపించింది ఏంటి అనేది. సో ఆ బంచ్ ఆఫ్ పీపుల్, ఈచ్ స్టూడెంట్ కూడా మనకి ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేస్తారు ఈచ్ మ్యాచ్కి. ఆ ఓకే. ఫీడ్బ్యాక్ కూడా చెక్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ద సింగిల్ పర్సన్, ఆల్ ఆఫ్ దెమ్ విల్ షేర్ హియర్. సో మ్మ్. అది కూడా చెక్ చేయొచ్చు. అంటే ఇంకొకటి మనకి యూనిక్ పాయింట్స్ మన కోర్సులో ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు డెమో క్లాస్ తర్వాత ఫుల్ పేమెంట్ చేస్తేనే జాయిన్ చేయించుకుంటారు. ఓకే. సో తర్వాత 1 వీక్ తర్వాత వాళ్ళకి నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. మ్మ్. అర్థమైపోద్ది సీన్ ఎలా ఉంది, ప్రామిసింగ్ చేసిన ఫీచర్స్ డెలివర్ చేయలేదని. మన దగ్గర ఏంటంటే దే కెన్ జాయిన్ విత్ ద పార్షియల్ పేమెంట్ అండ్ దే కెన్ సీ 1 వీక్ 2 వీక్స్ చూడొచ్చు ఎలా వెళ్తుంది ఏంటి, నాకు సెట్ అవుతుందా లేదని. మ్మ్. తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే రిమైనింగ్ పేమెంట్ చేయొచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ ట్రస్ట్ కూడా మనం ఇస్తున్నాము. సో ఓకే. అదొక యూనిక్ పాయింట్. అండ్ ఇంకొకటి స్టూడెంట్స్కి లైక్ ఇప్పుడు మనం టెక్నాలజీలో వర్క్ చేస్తున్నామండి. టెక్నాలజీ ఇప్పుడు నేను సిఆర్ఎం సిస్టంలో వర్క్ చేస్తున్నాడు స్టూడెంట్ డెవలపర్ కింద. మ్మ్. తను సెటప్ చేసిన తర్వాత ఎండ్ యూజర్ యూస్ చేస్తారు కదా. అవును. అదే స్టూడెంట్కి ఎండ్ యూజర్ ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఒక టూల్ యూజ్ చేశారు. ఆ టూల్ యూజ్ చేసిన తర్వాత ఎలా ఇంప్లిమెంట్ చేసామని బ్యాక్ ఎండ్లో మనం నేర్పించామనుకోండి, మ్మ్. అదొక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది కదా. సో మనకి స్టూడెంట్ పోర్టల్ ఒక స్పెసిఫికల్గా ఒక స్టూడెంట్ పోర్టల్ అనేది డిజైన్ చేశాము. ఈ వెరీ పోర్టల్ గుడ్. ఏదైతే ఉంటుందో స్టూడెంట్స్ డే 1 నుంచి ఇది యూజ్ చేస్తారు వాళ్ళ అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి. అంటే ఇక్కడ వాళ్ళ ఓకే, సూపర్ అసైన్మెంట్స్ కూడా. అసైన్మెంట్స్ ఇది ఒక ఎండ్ యూజర్ లాగా వాళ్ళు మ్మ్. యూటిలైజ్ చేస్తారు డే 1 నుంచి. మ్మ్. లాస్ట్కి వచ్చే వరకు ఈ కైండ్ ఆఫ్ అప్లికేషన్ వాళ్ళు బిల్డ్ చేసే క్యాపబిలిటీస్ నేర్చుకుంటారు. ఓకే, ఓకే. ఇక్కడ వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్ ఏమవుతుందంటే, యాజ్ ఎండ్ యూజర్గా చూసింటారు అప్పటి వరకు. లాస్ట్కి వచ్చేసి వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఈ ఓకే. కంట్రోల్స్ ఇలా యూస్ చేసి ఉంటారు, ఇది మ్మ్. ఇలా చేసి ఉంటారు అనే క్లారిటీ వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మనకు ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. మ్మ్. తను ఎన్ని అసైన్మెంట్ సబ్మిట్ చేశాడు, డైలీ రేటింగ్స్ ఎలా వస్తుంది. ఓకే, సో ఓకే. ఎవ్రీథింగ్ మనకి ఈచ్ స్టూడెంట్ కూడా ట్రాకింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు నేర్చుకునే ప్రాసెస్లో క్యాండిడేట్ తన చేసిందే కరెక్ట్ అనే ఫీలింగ్లో ఉంటాడు. అవునవును. బట్ బ్యాక్ ఎండ్లో ఒక మెంటర్ ఉండి మానిటర్ చేసి ఈ మిస్టేక్స్ నువ్వు చేసావు, ఇది చేయొద్దని ఈచ్ టాస్క్ మనం మానిటరింగ్ చేసామనుకోండి, మ్మ్. అది ఇంపార్టెంట్ క్యాండిడేట్కి. అవునవును. సో ఆ కైండ్ ఆఫ్ మానిటరింగ్ అండ్ తన రివ్యూస్ ఈ లింక్ మనకి ఇప్పుడు ఫర్ అండ్ అతను సపోజ్ కరెక్ట్ చేస్తాడా లేకపోతే ఎగ్జాక్ట్ గా యాజ్ పర్ రిక్వైర్మెంట్ చేశారనేది మీరు మళ్ళీ క్లారిఫై ఇక్కడ చేస్తారు. ఇక్కడ తను ఇచ్చిన టాస్క్ ఏంటి, తను మిస్ చేసిన పాయింట్స్ ఏంటి, ఈచ్ ఎవ్రీథింగ్ కామెంట్ రూపంలో తనకు వస్తుంది క్లియర్గా. ఓకే, ఓకే. అండ్ ఇప్పుడు తను ఇది ఒక ఎండ్ యూజర్ లాగా యూస్ చేస్తూ ఉంటాడు. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఈ కైండ్ ఆఫ్ అప్లికేషన్ తన ఓన్గానే బిల్డ్ చేసుకోగలుగుతాడు. ఓకే, సో ఆ ఓకే. కైండ్ ఆఫ్ లైక్ తనకి ఏంటంటే మోర్ ప్రాక్టికల్, ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది హీ కెన్ సీ యాజ్ ఎ ఎండ్ యూజర్, యాజ్ ఎ డెవలపర్, రెండు రోల్స్ ప్లే చేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే మీరు చెప్పే ప్రాసెస్ మీ కరికులం ప్రకారం అయితే ఎవరైతే మంచి కమిట్మెంట్గా కన్సిస్టెన్స్గా వర్క్ నేర్చుకుంటూ సబ్జెక్ట్ నేర్చుకుంటూ హార్డ్ వర్క్ చేస్తే 3 months కానీ చేస్తే హీ కెన్ ఈజీలీ క్రాక్ ద ఇంటర్వ్యూస్ అండ్ గెట్ ది ఎస్ జాబ్ ఎస్ యాజ్ వెల్. డెఫినెట్లీ అండి. సో ద థింగ్ ఈస్ ఇప్పుడు క్యాండిడేట్స్ అండ్ మైండ్ సెట్ అంతా కూడా చేంజ్ చేసుకోవాలి, ఇంత ముందులాగా లేదు.
ఇంత ముందులాగా నేను షార్ట్ కట్లో ఎంటర్ అయ్యి నేను సర్వే అవుతాను సపోర్ట్ తీసుకొని అంటే వర్కౌట్ అవ్వదు నా డేస్. ఆ డేస్ గాన్, సబ్ ఆ డేస్ పోయాయి. సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసుకోవాలి. ఉమ్, సబ్జెక్ట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఏదైనా గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేసే వాళ్ళు, వాళ్ళు 3-4 ఇయర్స్ డైలీ 8 అవర్స్ పడ్డా, 8 అవర్స్ కష్టపడ్డా వాళ్ళకి జాబ్ రావటం కష్టం అవుతుంది. అవును. బట్ ఇక్కడ జస్ట్ ఒక 3 మంత్స్ మీరు కష్టపడితే యూ కెన్ క్రాక్ ఈజీలీ 9 to లైక్ ఐ కెన్ సే 6 to 10 LPA. త్రీ అవును. మంత్స్ డెడికేటెడ్గా 5 అవర్స్ కష్టపడాలి. సో ఆ మాత్రం లైక్ ఆ మాత్రం హార్డ్ వర్క్ చేయకపోతే ఇంకా జాబ్ ఎలా వస్తుంది, కెరీర్ ఎలా సెట్ అవుతుంది. ఓకే. స్టూడెంట్స్కి ఏదైనా డౌట్స్ వస్తే వాళ్ళకి అది వాళ్ళ డౌట్స్ ఎలా క్లియర్ చేసుకుంటారు? దానికి ఏదైనా అడిషనల్ ఫీచర్స్ని యాడ్ చేశారా? ఎస్ అండి. సో మనకేంటి అంటే ఎప్పుడైనా సరే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాట్ ఎవర్ ద కోర్స్ ఇట్ ఈస్, మనకి డౌట్స్ క్లారిఫికేషన్ ఇంపార్టెంట్. ఉమ్, డౌట్స్ క్లారిఫై చేయాలి, అలాగే రియల్ టైం ఎక్స్పీరియన్స్ రావాలంటే అసైన్మెంట్స్ ఇంపార్టెంట్. అవును. సో మన మెయిన్ థీమ్ మోటో వచ్చేసి డైలీ 8 అవర్స్ డౌట్ సెషన్స్ ఓపెన్లోనే ఉంటాయి. ఓకే, సో ఓకే. స్టూడెంట్కి ఎప్పుడు డౌట్ వచ్చినా ఆ సెషన్లో జాయిన్ అయ్యి క్లారిఫై కరెక్ట్గా వాటిని చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవాలి ఆ సర్వీస్ని మనం. యూటిలైజ్ చేసుకోవాలి. ఉమ్, 8 అవర్స్ ఓపెన్లో ఉంటుంది. అండ్ అసైన్మెంట్ వైజ్గా ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ మేనర్లో ఇలా డైలీ అసైన్మెంట్స్ వస్తాయి. ఉమ్, బై ఉమ్. ఎండ్ ఆఫ్ కోర్స్ దే విల్ గెట్ ఆల్మోస్ట్ 300 to 400 టాస్క్లు అనేది చేస్తారు. ఓకే, ఓకే. యా. ఈ టాస్క్ అని యా. కంప్లీట్ చేస్తే వాళ్ళకి మినిమం అసలు ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేస్తారు, ఆ కాన్ఫిడెన్స్ వేరే వస్తుంది, అసలు వేరే లెవెల్ అనమాట. వేరే లెవెల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళకి మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉంటున్నాయి ఇక్కడ. ఇంటర్వ్యూ ఓన్గా క్రాక్ చేయగలుగుతారు. అండ్ వర్క్ చేసేటప్పుడు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు వితౌట్ సపోర్ట్. వర్క్ తెలియలేదంటే ఒక టెన్షన్ ఫీల్ ఉంటుంది వాళ్ళకి జాబ్లో ప్రాజెక్ట్లో ఎంటర్ అయిన తర్వాత. ఓకే. ఇది ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఉంటాయా ఈ జాబ్ మీద, ఎంఎస్ డైనక్స్ మీద? ఎస్ అండి, మనకి వీ డూ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఆన్ సైట్ ఆపర్చునిటీస్. ఇక్కడ మనం చేసే ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువగా బయట కంట్రీసే ఉంటవి ఈ ఓకే, టెక్నాలజీ మీద. ఏషియన్ కంట్రీస్, అలాగే యుఎస్, యూకే, యూరోపియన్ కంట్రీస్, మెనీ కంట్రీస్ విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఓకే. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ మీది స్టార్ట్ అవబోతుంది, ఏ టైం అనేది ఒకసారి చెప్తారా? అది మనకి September 14th స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ 8 to 9 PM ఉంటుంది. ఓకే, ఓకే. సో డైలీ 1 అవర్ ఉంటుందా? యా, డైలీ 1 అవర్. ఓకే, ఫైన్. సో అయితే ఈవినింగ్ టైం కాబట్టి మోస్ట్ పీపుల్కి ప్రిఫరబుల్ టైం అది అంతా, యా కంఫర్టబుల్. యా. సో ఐ లైక్ నా లైక్ మన దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ లైక్ వాళ్ళు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కదా కొన్ని కంపెనీస్లో, వాళ్ళ కొలీగ్స్కి వాళ్ళే హెల్ప్ చేయగలుగుతారు. ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకొని వెళ్తున్నారు మన ఓకే. దగ్గర. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్. సో చూసారా ఫ్రెండ్స్, మీకు ఏదన్నా డౌట్ ఉంటే డెమోన్స్ట్రేషన్స్ ఎలా ఉంటాయి, క్లాసెస్ ఎలా చెప్తారు, అండ్ ఈ ఆర్గనైజేషన్లో ఈ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో జాయిన్ అయిన వాళ్ళు ఎలా జాబ్ తెచ్చుకున్నారు, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అని చాలా వీడియోస్ అయితే జెన్యున్వి ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నారు. ఇదే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అశోక్ డైనమిక్ టెక్నాలజీస్ అని. మీరు వెళ్ళి విజిట్ చేసి ఈ వెబ్సైట్ని, ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ని, మీ డౌట్స్ క్లియర్ చేసుకున్నాకే, అండ్ అది కూడా ఆ డెమో సెషన్స్ అటెండ్ అవ్వండి అసలు. అటెండ్ అయ్యి మీకు సెట్ అవుతుందా లేదా, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి ట్రైనర్తో, ఎందుకంటే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ కాబట్టి హీ నోస్ వెరీ వెల్ అబౌట్ దిస్ ప్లాట్ఫామ్. ఓకే. సో ఇక్కడ అంతా సో ఇతను రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి టెక్నాలజీ మీద, మీరు ఎలాంటి డౌట్ అడిగినా కూడా ఆ స్పెసిఫిక్ టెక్నాలజీ మీద హీ కెన్ క్లియర్ యువర్ డౌట్స్ ఆఫ్టర్ అటెండింగ్ ద డెమోన్స్ట్రేషన్స్. ఓకే.